అలాగైతే 12 సార్. 12 అయితే దాటింది. 11:50 సార్. అదే సార్ టైం చూసుకోలే. 12:25 ఇదంతా ఒక 40 నిమిషాలు 30 నిమిషాలు. 1% కూడా డౌట్ లేదు సార్. అంతా క్లియర్. అంత లేదు. ఏంటండి? లేదు సార్, లేదు. నార్మల్ గా ఉన్నాం సార్. అయితే వచ్చి పిలిచి ఎప్పుడైతే అడిగాడో అప్పటి వరకు తెలియదు సార్ మా పాప మిస్ అయిపోయింది అని. అయితే అనుకున్నా అని ఏమైందిరా అని అడిగితే అలా కొండన్న మీ అమ్మాయి ఏడుతుందంట, ఊర్లో అతనికి కనిపించిందంట, నాతో చెప్పాడు, వచ్చేసి భయపడిపోయాడంట కుక్క కలబడితే అని నాతో చెప్తే నేను వచ్చాను చూసుకుంటూ వస్తున్నాను అని చెప్పాడు సార్. ఇలాగని చెప్తే అంతలోకి ఈ అబ్బాయి కూడా వచ్చి ఎతకడానికి మొదలు ఎట్టాను సార్ ఏమైపోయిందని. డిపార్ట్మెంట్ కి చెప్పి అంత అనుకోలేదు సార్. ఎందుకంటే తోటలోనే ఎక్కడైనా ఏ గదిలోనైనా నిద్రైపోయింది కదా, మంచి ఎండ సార్, నిద్రైపోయి ఉంటది, కుక్క పిల్ల కూడా ఉంది కదా వచ్చేస్తాదిలే అన్నది ఏమేమే ఉన్నాను సార్. అప్పుడు ఆ ప్లేస్ చూపిస్తే ఎక్కడే మీ పాప కనిపించింది అని చెప్తే మొత్తం అదంతా కనిపిస్తే అక్కడ కుక్క వెంట్రుకలను మా అమ్మాయి తల వెంట్రుకలు ఉన్నాయి సార్. ఆ అమ్మాయికి జుబ్బా వంగానే ఉంది సార్, అండర్వేర్ లేదు సార్. ఉంటేనే వీళ్ళు ఇలా పై సైడ్ వెళ్తే నేను ఇలా కింద సైడ్ వెళ్ళి ఒకవేళ ఎక్కడైనా ఉన్నదేమో నెతికి బోర్ల దగ్గరికి వెళ్ళాను సార్, ఏమన్నా కన్నాలు ఆట ఉన్నాయని. ఏమీ లేదు సార్, ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి, మొత్తం చూసాను సార్. మరి ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు సార్. మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల్లోనే జరిగింది సార్. మరి టైం ఎగ్జాక్ట్ గా టైం ఎంత అవుతుందో తెలియదు సార్. నేను ఇంట్లో కూర్చుంటే పైనుంచే వచ్చాడు సార్ మాకు చెప్పిన అన్ని. అయితే పైనుంచి వచ్చి చెల్లి అని పిలిచి మీ పెద్ద బుజ్జమ్మ ఎక్కడ ఉంది అని అడిగాడు సార్. వాళ్ళ నా దగ్గర ఉంది అన్య, కొత్తపల్లి కోచర్ దగ్గర వెళ్ళారు అన్య అన్నాను. అంటే ఒకసారి కనుక్కో చెల్లి, మీ ఆయనకి ఫోన్ చేసి అంటే నా దాంట్లో బ్యాలెన్స్ లేదన్య, నువ్వే ఫోన్ చెయ్యి అంటే వాళ్ళు ఫోన్ తో చేశారు సార్. చేసిన తర్వాత ఈ అబ్బాయిని అడిగితే నా దగ్గర లేదు, వాళ్ళ అమ్మకి అప్పచెప్పేసానని వాళ్ళ నాన్న అన్నాడు సార్. వాళ్ళ నాన్న అంటే మేమిద్దరం అంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉందని నేను నా దగ్గర ఉందని ఈ అబ్బాయి అనుకున్నాం సార్. అంత మేము నలుగురిమే ఆ పక్కనే మంచం వేసుకొని సరదాగా కూర్చున్నాం సార్. కూర్చుంటే తినకేమోని గుమస్తా ఫోన్ చేసి పని ఉంది రారా అన్నాడు సార్. వెళ్ళాడు సార్. అయితే నువ్వు వెళ్తే బుజ్జమ్మని కూడా తీసిపో, పని చేసుకుంటాను, వంట చేయాలి, వంట చేస్తాను అని అన్నాను సార్. తీసుకెళ్ళిపోయాడు సార్. తీసుకెళ్ళిపోయేటప్పుడు నేను ఇంటికాడ పని చేసుకున్నాను సార్. మళ్ళీ వీళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు నేను చిన్న అమ్మాయికి స్నానం చేపిస్తున్నాను సార్. బుజ్జమ్మని పట్టుకో, నాకు పని ఉంది, అలా వెళ్తాను అన్నాడు సార్. అయితే అయితే బుజ్జమ్మ నేను చూసుకుంటానులే అన్నాను సార్. ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోదు సార్ అన్న ధీమా మీద నేను ఉన్నాను. బండి ఎక్కి వెళ్ళడం చూసింది సార్. అయితే వెళ్ళిపోతున్నాను నాన్న అనుకుంటూ వెళ్ళిపోయింది సార్. వెనకాల కుక్క పిల్ల కూడా ఒకటి ఉంది. ఇంక చిన్న అమ్మాయి ఎప్పుడైతే పేజీ పెట్టేసిందో ఇంక ఈ అమ్మాయితో సరిపోయింది సార్ నాకు. ఇంకా అమ్మాయిని చూసుకుని ఇదిలో లేను, ఈ అమ్మాయితో సరిపోయింది. నేను అనుకున్నాను ఇంకెక్కడున్నా అబ్బాయి దగ్గరే ఉన్నది కదా, ఇంకా ఎప్పుడు ఉంటుంది కదా, ఏమైపోద్ది అన్న ఇదిలో ఉన్నాను సార్. ఇంతకు ముందు ఇలాంటివి ఏం జరగలేదు సార్. పాప కనిపించడాలు కానీ వెళ్ళిపోయి ఎక్కడైనా ఉండిపోవడాలు కానీ జరగలేదు సార్. ఇంకా అక్కడే కదా ఉంది అనుకున్నాను. అయితే మా దగ్గరే ఉంది సార్. మేము నలుగురి, మా అమ్మాయిలు ఇద్దరు కూడా నీ మీదగా మరి పాపం తీసుకురావడానికి వెళ్ళావా? భయపడ్డావు? నీకు ఎక్కడ కనిపించింది పాప? అంటే ఈ ఇంటికి ఎంత దూరం? బట్టలు ఉన్నాయా అప్పుడు? నెక్కర్ ఒకటే, పక్కన కుక్క ఉంది, చెప్పులు లేవు, పక్కన కుక్క ఉందా? టైం ఎన్ని గంటలకి అప్పుడు? 12:30. మరి వచ్చి అమ్మని అన్నావా పాపనే? మాట్లాడావా పాపతో? మాట్లాడలేదు. కూర్చుందా కింద?
అలా కొట్టున్నాను నుంచుంది ఏడ్చేస్తుంది మరి చేపడి తీసుకొచ్చి వెళ్ళిపోయావా అదేం చేస్తుంది కొట్లపై కుక్కనే మీదకి వచ్చేస్తుందా భయం వేసిందా ఉన్నాను ఒక్కడే ఉన్నావు వచ్చి చెప్పావా నువ్వు పాపను చూడడం నిజమే కదా ఆ? ఏం పేరు ఏ ఊరు నువ్వునే